నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ బట్టబయలైన నిజం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అంతేకాకుండా నేను గివ్అవే గురించి, మన ఛానల్ గురించి మీ అభిప్రాయాలని కామెంట్ చేయమని ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. మీరు ఇంకా కామెంట్ చేయకపోతే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి మీ అభిప్రాయాలు చెప్పండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. అది గ్రామం చివర ఉన్న చిన్న ఇల్లు. మట్టి గోడలు, ఆకులతో వేసిన పైకప్పు, పాత తలుపులు. వర్షం పడితే నీటి చుక్కలు కూడా లోపలికి జారి పడతాయి. ఆ ఇల్లు చూస్తేనే ఆ ఇంట్లో మనుషులు ఎంత పేదరికంలో బ్రతుకుతున్నారు అనే విషయం అర్థమైపోతుంది. ఆ ఇంటి ముందు చిన్న తులసి కోటుంది. ఉదయం సూర్యుడు తొంగి చూసే సమయానికి అక్కడ ఒక అమ్మాయి దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆమె పేరు సంధ్య. సంధ్య చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. పొడుగాటి జడ, కలువరేకుల్లాంటి కళ్ళు, ముద్దబంతి పువ్వు లాంటి ముఖంతో, నుదుటున చిన్న బొట్టుతో, దాని కింద కుంకుమ బొట్టుతో కుందనపు బొమ్మలా ఉంటుంది. చూసేవాళ్ళెవ్వరైనా సరే తన నుంచి చూపు తెప్పుకోలేనంత ఆకర్షించే ముఖం తనది. తను వేసుకునే బట్టలు తమ సాదాసీదా జీవితాన్ని ప్రతిబింబించేవిలా ఉంటాయి. కానీ తన కళ్ళల్లో ఎప్పుడూ ఒక ప్రశాంతత ఉంటుంది. కానీ ఆ ప్రశాంతత వెనక ఒక బాధ, ఒక ఆశ, ఒక ఎదురుచూపు దాగుంటుంది. పేదరికం ఆమెకేమీ కొత్తది కాదు. చిన్నప్పటి నుంచి అదే తన జీవితం. ఆ పేదరికం తనకి అలవాటే. కానీ ఆమె మనసులో మాత్రం ఎప్పుడూ ఒకే ఒక ఆశ తిరుగుతూ ఉండేది. ఎప్పుడో ఒకరోజు నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, నా జీవితం కూడా అందంగా, ఆనందంగా మారుతుంది అనుకుంటూ ఆశపడేది సంధ్య. తన జీవితం గురించి ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. సంధ్య తండ్రి రామయ్య పొలంలో కష్టపడి పనిచేసే రైతు. ఆయన భూమి తల్లిని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఒక సంవత్సరం వర్షాలు లేక పంటలు పండేవి కాదు. ఒక్కో సంవత్సరం వాతావరణం అనుకూలించి పంటలు పండినా కూడా గిట్టుబాటు ధర ఉండేది కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఆ నేల తల్లిని మాత్రం విడిచిపెట్టలేదు. ఏళ్లు గడిచే కొద్దీ అప్పులు పెరిగిపోయాయి. పంటలు ఎప్పుడూ ఆశించినట్టుగా ఫలితాన్ని తీసుకురాలేదు. అయినా తన కూతురు చదువుపై మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చూపించేవాడు కాదాయన. చదువు మాత్రమే మనిషికి విలువ తీసుకురాగలదు అని, తలరాత మార్చుకోవాలి అంటే అది చదువుతో మాత్రమే సాధ్యపడుతుంది అని రామయ్య నమ్మేవాడు. అమ్మా సంధ్య, నువ్వు బాగా చదువుకో అమ్మా. నీ జీవితం మా జీవితంలా ఉండకూడదు. నీ చదువు కోసం ఈ నాన్న ఎంతైనా కష్టపడతాడు అంటూ రాత్రిళ్ళు తల మీద చెయ్యి వేసి చెప్పేవాడు. సంధ్య కూడా బాగా చదువుకునేది. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తండ్రి కష్టాలన్నీ తీర్చాలి అని తను ఆశపడేది, కలలు కనేది. కానీ జీవితం ఎప్పుడూ మన ప్లాన్ల ప్రకారం నడవదు. ఇంట్లో పరిస్థితులన్నీ బాగా క్షీణించడంతో కాలేజీ ఫీజులు కట్టలేక ఆమె డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ రోజున ఆమె గది తలుపులు మూసుకొని చాలాసేపు ఏడ్చింది. బయటకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ అదే చిరునవ్వు తన పెదవుల మీద కనిపించింది. తను బాధపడుతుంది అన్న విషయం తన తండ్రికి అస్సలు కనిపించకూడదని చాలా ప్రయత్నం చేసింది సంధ్య. కూతురు కోసమే బ్రతికే ఆ తండ్రి కూతురు కన్నీళ్లను చూసి అస్సలు తట్టుకోలేడని సంధ్యకి తెలుసు. ఆయన చాలా ప్రయత్నించినప్పటికీ సంధ్య కాలేజీ ఫీజుని కట్టలేకపోయాడు. ఆల్రెడీ పొలాల కోసం, వ్యవసాయం కోసం చాలా అప్పులు చేశాడు. ఇప్పుడు కాలేజీ ఫీజు కోసం ఎవ్వరూ తనకు అప్పు ఇవ్వలేదు. సంధ్య చదువు మధ్యలోనే ఆగిపోయినందుకు సంధ్య ఎంత బాధపడుతుందో అంతకంటే ఎక్కువగా తన తండ్రి రామయ్య బాధపడుతున్నాడు. అదే సమయంలో నగరంలో మరో జీవితం నడుస్తూ ఉంది. అతనే అర్జున్ వర్మ. హైదరాబాదులో అతని పేరు చెప్పగానే చాలామంది గౌరవంగా తలదించుకొని ఆయన ముందు నిలబడతారు. బిజినెస్లో అతనికి ఒక సక్సెస్ స్టోరీ ఉంది. చిన్న వయసులోనే కంపెనీని పెద్ద స్థాయికి తీసుకెళ్లాడు. డబ్బు, ప్రెస్టేజ్, పవర్
అన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ అతని జీవితంలో ఒక ఖాళీ ఉంది. అదే కుటుంబం. అతని తల్లి లక్ష్మీదేవి చాలా గర్వంగా ఉండేది. సమాజంలో తమకున్న డబ్బును బట్టి, హోదాను బట్టి ఆమె చాలా గర్వంగా ఉండేది. ఎవ్వరినీ లెక్క చేసేదే కాదు. ఆమెకి ఒకే ఒక కోరిక, తన కొడుకు పెళ్లి చేసి మనవళ్ళని చూడాలి అని. కానీ ఆమెకి మరో ఆలోచన కూడా ఉంది. మన ఇంటికొచ్చే కోడలు మన మాటే వినాలి. ఎక్కువగా చదివి, డబ్బుండి, తన అభిప్రాయాలు చెప్పే అమ్మాయి కాదు. మనం ఏది చెబితే అది వింటూ మన కాళ్ళ దగ్గర పడుండే అమ్మాయి అని తను అనుకునేది. అలా ఒకరోజు ఒక మధ్యవర్తి ద్వారా సంధ్య గురించి సంబంధం వచ్చింది. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, చాలా మంచిది, వినయంగా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కూడా మధ్యలోనే మానేసింది అని చెప్పాడు ఆయన. ఆ మాటలు వినగానే లక్ష్మీదేవి ముఖంలో ఒక సంతృప్తి కనిపించింది. కొన్ని రోజుల్లోనే వారు సంధ్య ఇంటికి పెళ్లి చూపుల కోసం వచ్చారు. ఆ రోజు సంధ్యకి చాలా టెన్షన్గా ఉంది. కొత్త చీర కట్టుకొని కొంచెం చేతులు వణుకుతూ టీ పెట్టింది. కంగారు పడుతూ అందరికీ టీ ఇచ్చింది. అర్జున్ ఆమెని ఒక్కసారి తలెత్తి చూసి మళ్ళీ మొబైల్ వైపు చూసుకుంటూ కూర్చున్నాడు. అతనికి ఈ పెళ్లి మీద అంతగా ఆసక్తి లేదు. కానీ తల్లి కోసం మాత్రమే ఒప్పుకున్నాడు. లక్ష్మీదేవి మాత్రం సంధ్యని, తన కుటుంబాన్ని చూసి ఒక్కసారిగా నిర్ణయం తీసేసుకుంది. ఈ అమ్మాయే మా కోడలు అంది. సంధ్యకి అది ఒక కలలా అనిపించింది. తన జీవితం ఒక్కసారిగా మారబోతోంది అని ఆమె అనుకుంది. పేదరికం నుంచి బయటపడతాను అని, తన తండ్రికి సహాయం చేయగలుగుతాను అని, ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోగలుగుతాను అని తన ఆశపడింది. చాలా పెద్ద కుటుంబంలోకి కోడలిగా వెళుతున్నాను, ఇక నా కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకుంది సంధ్య. పెళ్లి తర్వాత తన జీవితం గురించి ఎన్నో కలలు కంది. పెళ్లి ఏర్పాట్లన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అర్జున్ కుటుంబం వాళ్ళ హోదాకి తగ్గట్టుగా పెళ్లి ఏర్పాట్లన్నీ గ్రాండ్గా చేస్తున్నారు. పెళ్లి కూడా చాలా గ్రాండ్గా జరిగిపోయింది. పెద్ద హోటలు, వెలుగులు, అతిథులు. సంధ్యకి ఇదంతా కొత్త ప్రపంచంలా అనిపించింది. కానీ ఆ వెలుగుల వెనక ఒక చీకటి ఉంది. అది ఆమెకి ఇంకా తెలియదు. పెళ్లి తర్వాత మొదటి కొన్ని రోజులు నిజంగా బాగానే గడిచాయి. కొత్త ఇల్లు, కొత్త బట్టలు, కొత్త జీవితము. అర్జున్ కూడా మొదట్లో కాస్త మృదువుగానే ఉండేవాడు. కానీ సంధ్యతో ప్రేమగా మాత్రం ఉండేవాడు కాదు. భర్త అనే హక్కుతో తన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే సంధ్యని వాడుకునేవాడు. సంధ్యకి ఆ సంబంధంలో ఒక దూరం ఎప్పుడూ కనబడుతూనే ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి సంధ్య మెల్లగా అడిగింది, అర్జున్, మీకు ఈ పెళ్ళి నిజంగా ఇష్టమేనా అని. అర్జున్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇది ఇష్టమేమీ కాదు, ఇది అవసరం అంతే. మా అమ్మ కోసం, తన సంతోషం కోసం. అంతేకాకుండా మా వంశానికి ఒక వారసుడు కావాలి అని మా అమ్మ కోరుకుంటుంది అన్నాడు. ఆ మాట ఆమె గుండెల్లో ఒక చిన్న గాయం చేసింది. రోజులు గడుస్తున్నాయి, నెలలు మారుతున్నాయి. మొదట్లో ఆ ఇంట్లో అందరూ బాగానే మాట్లాడేవారు. కానీ 6 నెలలు దాటేసరికి వాళ్ళ మాటల ధోరణి మారిపోయింది. ఏదైనా మంచి వార్తుందా అని ప్రతి నెల లక్ష్మీదేవి అడిగేది. మొదట అది సరదాగానే అనిపించింది. తర్వాత అదే ప్రశ్న రోజు వినిపించసాగింది. సంధ్యకి ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించేది. కానీ ఆమె నవ్వుతూ తలదించుకునేది. సంవత్సరం పూర్తయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో ప్రతి మాటలో ఒక అర్థం దాగుండేది. ప్రతి చూపులో ఒకే ప్రశ్న. ఒకరోజు ఉదయం సంధ్య కిచెన్లో పని చేస్తూ ఉండగా లక్ష్మీదేవి గట్టిగా అంది, మన ఇంటికి వారసుడు రావాలంటే అది దేవుడే దయచేయాలి, కొందరితో అదృష్టం ఉండదు అని. సంధ్యకి ఆ మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి. ఆ రోజు రాత్రి ఆమె అర్జున్ దగ్గరకు వెళ్ళి మెల్లగా చెప్పింది, అర్జున్, అత్తయ్య గారు పిల్లల కోసం చాలా ఆరాటపడుతున్నారు. మన పెళ్ళయి సంవత్సరం దాటిపోయింది, కానీ ఇప్పటి వరకు నేను ప్రెగ్నెంట్ కాలేదు. మనిద్దరము ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళదామా అంటూ అడిగింది. వెంటనే అర్జున్ ఒక్కసారిగా సంధ్య వైపు కోపంగా చూశాడు. అంటే నాలో ప్రాబ్లం ఉందనుకుంటున్నావా నువ్వు అంటూ గట్టిగా అన్నాడు అర్జున్. అర్జున్ కోపం చూసి సంధ్య ఒక్కసారిగా కంగారు పడిపోయింది. అలా కాదండి, ఇద్దరం చెక్ చేయించుకుంటే క్లారిటీ వస్తుంది కదా అంది సంధ్య నెమ్మదిగా. అర్జున్ నవ్వాడు, కానీ ఆ నవ్వులో ప్రేమ లేదు.
నాలో ఎలాంటి ప్రాబ్లము లేదు. మా ఫ్యామిలీలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మనకి పిల్లలు పుట్టకపోవడానికి బహుశా నువ్వే కారణం అయ్యుండొచ్చు అన్నాడు. ఆ మాట సంధ్య గుండెని బలంగా తాకింది. ఆమె మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. రోజులు గడుస్తున్నాయి. కానీ ఆ ఇంట్లో వాతావరణం రోజు రోజుకి విషపూరితంగా మారుతోంది. సంధ్య ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, గొడ్రాలు అని. ఆ పదం ఆమెని లోపల నుంచే ముక్కలు ముక్కలుగా చేసేస్తోంది. ఒకరోజు అది తారాస్థాయికి చేరుకుంది. ఇంట్లో కొందరు బంధువులు వచ్చారు. అందరి ముందు లక్ష్మీదేవి నేరుగా చెప్పేస్తోంది, మా కోడలు వల్ల మా ఇంటి వంశం ఆగిపోతుందేమోనన్న భయంగా ఉంది అని. అందరూ సంధ్య వైపు చూశారు. ఎవరో మెల్లగా నవ్వారు కూడా. వాళ్ళ మాటలకి ఈ నవ్వులకి సంధ్య కళ్ళల్లో నీళ్లు చేరాయి. కానీ ఆమె ఆపుకుంది. ఆ రోజు రాత్రి ఆమె గదిలో ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఏడ్చింది. నాలో ఏమైనా తప్పుందా అని తనను తానే అడుగుకుంది. అదే రాత్రి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు ఉదయం తను ఎవ్వరికీ చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా ఆమె ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. టెస్టులు చేయించుకుంది. రిపోర్ట్స్ రావడానికి కొన్ని రోజులు పట్టింది. ఆ రోజులు ఆమె జీవితంలో చాలా కఠినమైనవి. ప్రతి క్షణం ఒక భయం, ఒక ఆశ. చివరికి రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ నవ్వుతూ చెప్పారు, మీకు ఎలాంటి సమస్య లేదు, మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. తల్లిగా మారడానికి కావలసిన అన్ని అవసరతలు మీలో అనుకూలంగానే ఉన్నాయి. ఆ మాట విన్నప్పుడు సంధ్యకు ఒక్కసారిగా ఉపశమనం, కోపం, బాధ అన్నీ కలగలిపొచ్చాయి. అంటే అని ఆమె మెల్లగా అడిగింది. డాక్టర్ కొంచెం ఆగి అన్నారు, మరి మీ హస్బెండ్ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఆ మాట ఆమె మనసులో ఒక మెరుపులా మెదిలింది. ఇంటికొచ్చాక ఆమె అర్జున్తో మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ ఈసారి అర్జున్ పూర్తిగా మారిపోయాడు. ఇంకా ఈ విషయం మీద ఒక్క మాట మాట్లాడినా మంచిది కాదు అని కఠినంగా అన్నాడు. కానీ సంధ్య కూడా, నేను హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాను, నాలో ఎలాంటి లోపము లేదు, ఏ ఇబ్బంది లేదు అని డాక్టర్లు చెప్పారు. కానీ ప్రతి ఒక్కళ్ళు నన్నే గొడ్రాలు అంటున్నారు. అత్తయ్య గారు అయితే ప్రతిరోజు ఈ ఇంటికి వారసుడు రాకపోవడానికి నేనే కారణమని ఏదో ఒక మాట నన్ను అంటూ సూటిపోటి మాటలతో బాధిస్తూనే ఉన్నారు. బయట వాళ్ళ మాటలు నేను పడగలను, కానీ ఇంట్లో మాటలు నేను పడలేకపోతున్నాను. మీరు కూడా హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకుంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మందులు వాడొచ్చు, మనకి పిల్లలు పుడతారు, మనము తల్లిదండ్రులుగా మారతాము. ఈ రోజుల్లో ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది కదా అంది సంధ్య. సంధ్య మాటలకి అర్జున్ ముఖం కోపంతో ఎర్రబడింది. అతను కోపంగా పిడికిలి బిగించగానే తన చేతిలో నరాలన్నీ ఉబ్బిపోయి కనిపించాయి. ఆ రోజు రాత్రి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. లక్ష్మీదేవి కోపంతో కేక వేసింది, తిండికి కూడా గతిలేని బికారి దానివి నువ్వు, నా కొడుకుని లోపం ఉందని నిందిస్తున్నావా? ఏం చేసుకునే నీకింత పొగరు? పేదదానివి, చెప్పినట్టు పడుంటావు, మా కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటావు అని మేమనుకుని మా ఇంటికి కోడలుగా తీసుకొస్తే మాలో లోపాలు వెతుకుతున్నావా నువ్వు? నా కొడుకు మీదే నిందలు వేస్తావా? ఇలాంటి కోడలిక మా ఇంట్లో ఉండకూడదు అంది. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సంధ్య వైపు చూసి కేవలం ఒకే ఒక మాట అన్నాడు, ఇంట్లో మా మాటలకి ఎదురు తిరిగే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. మా కాళ్ళ కింద ఉంటూ మేం చెప్పినట్టు ఉండే వాళ్ళకి మాత్రమే ఇంట్లో స్థానం ఉంది. నువ్వు మాకు ఎదురు తిరిగేటట్టయితే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇంటి నుంచి ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు. ఆ మాటతో ఆమె జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయినట్టే అయ్యింది. ఆమె చేతిలో ఒక చిన్న బ్యాగు, కళ్ళల్లో కన్నీళ్లు, హృదయంలో ముక్కలు. భారమైన హృదయంతో ఆమె ఆ ఇంటి గేటు దాటి బయటకు నడిచింది. ఆమె వెనక్కి ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. ఆమెకి తెలియదు, ఈ అడుగు ఆమెను ఓడిపోయిన మహిళగా కాదు, ఒకరోజు గెలిచే వ్యక్తిగా మార్చబోతోంది అని. సంధ్య నడుస్తోంది, కానీ ఆమెకు దారి కనిపించడం లేదు. గ్రామం వెళ్లే బస్సు ఆగే బస్టాండ్ దగ్గరికి చేరేసరికి సాయంత్రం అయిపోయింది. ఆకాశం నారింజ రంగులో మెల్లగా చీకట్లో కలిసిపోతోంది. ఆమె చేతిలో చిన్న బ్యాగు, అందులో కొన్ని బట్టలు, కొద్దిగా డబ్బు, అంతే. ఆమె బెంచ్ మీద కూర్చుంది. చుట్టూ ఉన్న జనాలు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవ్వరికీ ఆమె బాధతో పని లేదు. కానీ ఆమెకు మాత్రం ప్రతి శబ్దము, ప్రతి చూపు తనపైనే పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళతాను అనే ప్రశ్న ఆమె లోపల నుంచి తినేస్తోంది.
అంతలో ఒక బస్సు వచ్చింది. వాళ్ళ ఊరికి వెళ్ళే బస్సే అది. కాసేపు ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. సంధ్య ఆ బస్సు ఎక్కడానికి లేచి నిలబడింది, కానీ బస్సు ఎక్కలేదు. ఎందుకంటే ఆమెకు తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ధైర్యం లేదు. అక్కడికి వెళితే తన కుటుంబంలోని వాళ్ళ ప్రశ్నల్ని ఎలా ఎదుర్కొంటుంది అని ఆలోచించసాగింది. ఆమె మళ్ళీ అక్కడే కూర్చుంది. కన్నీళ్లు మెల్లగా కళ్ళల్లోంచి జారిపడుతూ ఉన్నాయి. అప్పుడు ఆమె పక్కనే ఒక వృద్ధుడు కూర్చున్నాడు. అతను ఆమెను కాసేపు గమనించాడు. అమ్మా, బాగున్నావా అని మెల్లగా అడిగాడు. సంధ్య ఒక్కసారిగా తలెత్తి చూసింది. ఆ ప్రశ్నలో ఒక దయ ఉంది. చాలా రోజుల తర్వాత ఆమెకు ఎవరో నిజంగా తన యోగక్షేమాల గురించి ఆరా తీసినట్టుగా అనిపించింది. బాగానే ఉన్నాను అంది, కానీ గొంతు మాత్రం కంపించింది. ఆ వృద్ధుడు మరి ఏమీ అడగలేదు. కేవలం ఒక నీళ్ల బాటిల్ తీసుకొచ్చి తన చేతికిచ్చాడు. కొంచెం తాగు అన్నాడు. ఆ చిన్న సహాయం కూడా ఆమెకు చాలా పెద్దదిగా అనిపించింది. నీళ్లు తాగుతూనే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మరింత పెరిగాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. కానీ అతను ఇచ్చిన ఆ చిన్న ఆదరణ సంధ్యకి ఒక చిన్న ధైర్యం ఇచ్చింది. నేను ఇలాగే కూర్చుంటే ఏమీ మారదు అని ఆమె తనలో తానే అనుకుంది. అంతలో ఆమె ఫోన్ మోగింది. అది ఆమె చిన్ననాటి స్నేహితురాలు లత నుంచి వచ్చిన ఫోను. హలో సంధ్య, ఎలా ఉన్నావు అని ఆనందంగా అడిగింది లత. ఆ శబ్దం విన్న వెంటనే సంధ్యకి గొంతు బిగుసుకుపోయింది. లత అని పిలుస్తూ ఉండగానే ఆమె ఏడుపు కాగలేదు. లత ఒక్కసారిగా టెన్షన్ అయిపోయింది. ఏమైంది సంధ్య, ఎక్కడున్నావు నువ్వు అంటూ వేగంగా అడిగింది. కొన్ని నిమిషాల్లోనే సంధ్య తన పరిస్థితి మొత్తం చెప్పేసింది. లత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను అంది. 1 గంటలో లత బస్టాండ్ దగ్గరకు చేరుకుంది. సంధ్యను చూసి ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంది. ఇంత పెద్ద విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అంటూ అడిగింది. సంధ్య మెల్లగా నవ్వింది, కానీ ఆ నవ్వులో బాధే ఉంది. నేనే అర్థం చేసుకోలేకపోయాను లత, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని అంది సంధ్య. లత ఆమెని తన ఇంటికి తీసుకెళ్ళింది. అది పెద్ద ఇల్లు కాదు, కానీ ఆ ఇంట్లో ఒక వెచ్చదనం ఉంది. సంధ్యకి చాలా రోజుల తర్వాత ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు రాత్రి చాలా రోజుల తర్వాత ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం లత కిచెన్లో పని చేస్తూ ఉంది. సంధ్య కూడా వచ్చి సహాయం చేయాలి అని అనుకుంది. వెంటనే లత, నువ్వు రెస్ట్ తీసుకో సంధ్య అంది. లేదులే, నాకు ఇలానే కూర్చుంటే ఇంకా ఇంకా ఆలోచనలు వస్తూనే ఉంటున్నాయి అంది సంధ్య. ఆ మాటలు విన్న లత కాసేపు నిశ్శబ్దంగా నిలబడింది. సంధ్య, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఆ విషయం గురించి ఆలోచించి ఆలోచించి నువ్వెందుకు బాధపడుతున్నావు అంది మెల్లగా. సంధ్య కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరిశాయి. నేను ఏ తప్పు చేయలేదు, కానీ నాకెందుకు శిక్ష పడింది, ఇలా ఎందుకు జరిగింది అంటూ అడిగింది. ఆ ప్రశ్నకి లత దగ్గర సమాధానం లేదు. రోజులు గడుస్తున్నాయి. సంధ్య మెల్లగా తనని తాను సర్దుబాటు చేసుకుంటుంది. కానీ లోపల ఒక గాయం మాత్రం ఇంకా మానడం లేదు. ఒకరోజు లత అంది, నీకు ఒక వ్యక్తిని చూపించాలి. అతను ఒక మంచి డాక్టరు. అతన్ని కలిస్తే నీకు ఈ లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది అంది. మొదట సంధ్యకు కొంచెం భయం వేసింది, కానీ ఆ తర్వాత లత బలవంతంతో ఒప్పుకుంది. ఆ రోజు వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడే సంధ్య మొదటిసారి అతన్ని చూసింది. అతని పేరే డాక్టర్ రాఘవ్. సాధారణ డ్రెస్సు, ప్రశాంతమైన కళ్ళు, మాట్లాడే తీరు కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అతడు సంధ్యని చూసి చిరునవ్వు నవ్వాడు. ప్లీజ్ సిట్ అన్నాడు సింపుల్గా. ఆ ఒక్క మాటలోనే ఆమెకు ఒక నమ్మకం కలిగింది. రాఘవ్ చాలా ఓపికగా ఆమె సమస్యని విన్నాడు. మధ్యలో ఒక్కసారైనా అడ్డుకోలేదు. మీరు టెన్షన్ పడొద్దు అంటూ సంధ్య టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూశాడు. రాఘవ్ ముఖంలో ఒక స్పష్టత ఉంది. సంధ్య, మీరు పూర్తిగా నార్మల్, మీకు ఎలాంటి సమస్య లేదు అన్నాడు ధైర్యంగా. ఆ మాట మళ్ళీ ఆమెకు ఒక కొత్త శక్తినిచ్చింది. అంటే అని ఆమె మెల్లగా అడిగింది. అంటే సమస్య అక్కడుండే అవకాశం ఉంది అన్నాడు రాఘవ్ సూటిగా. ఆ మాట విన్నప్పుడు సంధ్య మనసులో ఎన్నో భావాలు కలిసిపోయాయి. కోపం, బాధ, ఉపశమనం. అయితే నన్నెందుకు ఇంట్లోంచి గెంటేశారు అంటూ ఆమె మాటల్ని ఆపుకుంది. రాఘవ్ అర్థం చేసుకున్నాడు. సమాజంలో చాలాసార్లు నిజం కంటే అనుమానమే ముందుకొస్తుంది. నిజం కంటే
డబ్బుందన్న పొగరే గెలుస్తుంది అన్నాడు. ఆ మాట ఆమెకు బలంగా తాకింది. రాఘవ్ ఒక సైకియాట్రిస్టు. సంధ్యకి ఆ రోజు తను కౌన్సిలింగ్ ఇచ్చాడు. మన జీవితం ఏ సందర్భంలోనూ ముగిసిపోదు. అది ఎక్కడి నుంచైనా మన జీవితాన్ని మళ్ళీ మనం మొదలు పెట్టొచ్చు అని కొత్త ఉత్సాహాన్ని తనలో నింపాడు. ఆ రోజు తర్వాత సంధ్య జీవితంలో ఒక చిన్న మార్పు వచ్చింది. ఆమె మళ్ళీ నవ్వడం ప్రారంభించింది. రాఘవ్తో మాట్లాడడం ఆమెకు ఒక అలవాటుగా మారిపోయింది. అతను ఎప్పుడూ ఆమెను జడ్జ్ చేయలేదు, కేవలం అర్థం చేసుకున్నాడంతే. ఒకరోజు రాఘవ్ అడిగాడు, మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సంధ్య కాసేపు ఆలోచించింది. నాకు నా మీద గౌరవం తిరిగి కావాలి అంది. ఆ సమాధానం విన్న రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. అది మీ దగ్గరే ఉంది, మీరు ఆ విషయాన్ని మర్చిపోయారంతే అన్నాడు. ఆ మాట ఆమెకు ఒక కొత్త దారిని చూపించింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. సంధ్య ఇప్పుడు లతతో కలిసి చిన్న బొటీక్ని ప్రారంభించింది. మొదట చిన్నగానే మొదలుపెట్టారు, కానీ ఆమె డిజైన్లు నెమ్మది నెమ్మదిగా పాపులర్ అవుతూ వచ్చాయి. ప్రతి చిన్న విజయంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు సాయంత్రం షాప్ మూసేసి బయటకు వస్తూ ఉండగా అప్పుడే వర్షం మొదలైంది. సంధ్య బయట నిలబడుంది. ఆకాశం నుంచి జల్లు పడుతూ ఉంది. ఆ జల్లులో ఆమె ముఖం తడుస్తోంది. కానీ ఈసారి ఆ తడిలో బాధ లేదు, ఒక ప్రశాంతత ఉంది. అప్పుడే పక్కనే ఒక గొడుగు ఆమె పైకొచ్చింది. రాఘవ్ మాట్లాడుతూ, ఇలా వర్షంలో తడిస్తే మీరు జలుబు పట్టించుకుంటారు అన్నాడు సింపుల్గా. సంధ్య అతన్ని చూసి నవ్వింది. ఇప్పుడు నాకు భయమేమీ లేదు అంది. ఏం అని అడిగాడు రాఘవ్. నాకేదైనా జబ్బు చేస్తే మందులు ఇవ్వడానికి మీరున్నారుగా అంది ఆమె మెల్లగా నవ్వుతూ. ఆ సమాధానం విన్న రాఘవ్ కాసేపు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపులో ఒక గౌరవం ఉంది, ఒక అభిమానము ఉంది. ఆ రోజు నుంచి వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. సంధ్యకి తెలియదు, ఈ కొత్త దారి ఆమెను ఒకరోజు తిరిగి అదే గతం ముందుకు తీసుకువెళుతుంది అని. కానీ ఈసారి ఆమె ఓడిపోయిన వ్యక్తిగా కాదు, గెలిచే వ్యక్తిగా. వర్షం ఆగిపోయింది, కానీ ఆ సాయంత్రం సంధ్య జీవితంలో ఒక కొత్త భావన మొదలైంది. రాఘవ్ ఇచ్చిన ఆ చిన్న గొడుగు కేవలం వర్షం నుంచి కాపాడింది మాత్రమే కాదు, ఆమె మనసులో మళ్ళీ ఒకరికైనా దగ్గరవ్వాలనే భావనని మెల్లగా తెరిచింది. అయినా సంధ్య చాలా జాగ్రత్తగా ఉంది. గతం ఆమెకు ఒక పెద్ద గాయం ఇచ్చింది. మరోసారి అదే తప్పు చేయకూడదు అని ఆమె నిర్ణయించుకుంది. రోజులు గడుస్తున్నాయి. బొటీక్ నెమ్మదిగా పెద్దదవుతోంది. కస్టమర్లు పెరుగుతున్నారు. లతతో కలిసి ఆమె చేసిన ప్రతి డిజైన్లోనూ ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ కష్టానికి ఫలితం కనిపిస్తోంది. ఓ రోజు సాయంత్రం షాప్లో పని ముగిసిన తరువాత లత నవ్వుతూ అడిగింది, సంధ్య, నువ్వేమీ గమనించడం లేదా? ఏమిటి అని ఆశ్చర్యంగా చూసింది సంధ్య. ఆ డాక్టర్ గారు నీ దగ్గరికి చాలాసార్లు వస్తున్నారు అంది చిల్లిపిగా. సంధ్య ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడింది. అలా ఏమీ కాదు, ఆయన సింపుల్గా హెల్ప్ చేస్తున్నారంతే అంది. లత నవ్వింది. నువ్వు చెప్పేది నిజమే అయ్యుండొచ్చు, కానీ ఆయన చూపులు మాత్రం వేరే ఏదో కథ చెబుతున్నాయి అంది. ఆ మాట విన్న తర్వాత సంధ్య ఆలోచనలో పడిపోయింది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేకపోయింది. రాఘవ్ గురించిన ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అతను ఎప్పుడూ ఆమెతో ఎలా మాట్లాడతాడు, ఆమె బాధని ఎలా అర్థం చేసుకుంటాడు? ఆ చిన్న చిన్న జ్ఞాపకాలన్నీ కలిసి ఒక పెద్ద ప్రశ్నగా మారాయి. ఇది నిజంగా స్నేహమేనా, లేక ఇంకేదైనా? మరుసటి రోజు రాఘవ్ షాప్కి వచ్చాడు. చేతిలో ఒక ఫైల్ ఉంది. మీ బిజినెస్ గురించి కొన్ని ఐడియాస్ తీసుకొచ్చాను అన్నాడు. సంధ్య ఫైల్ తీసుకొని చూసింది. అందులో మార్కెటింగ్ ప్లాన్స్, కొత్త బ్రాంచ్ ఐడియాస్ అన్నీ ఉన్నాయి. ఆమె ఆశ్చర్యంగా అతన్ని చూసింది. మీరు డాక్టర్ కదా, ఇవన్నీ ఎలాగా అంటూ అడిగింది. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. మనసు పెడితే ఏదైనా నేర్చుకోవచ్చు అన్నాడు. ఆ మాటల్లో ఒక సింప్లిసిటీ ఉంది, ఒక కేరింగ్ ఉంది. కానీ ఆ సింప్లిసిటీ వెనక ఒక కేర్ దాగి ఉంది. మీరు నా కోసం ఇంత చేస్తుంటే అని సంధ్య మాటని ఆపుకుంది. మీరు డిజర్వ్ చేస్తారు అన్నాడు రాఘవ్ సూటిగా. ఆ మాట ఆమె గుండెకి మెల్లగా తాకింది. కొన్ని క్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు.
ఆ నిశ్శబ్దంలోనే చాలా మాటలు దాగి ఉన్నాయి. అంతలోనే లత బయట నుంచి వచ్చింది. నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి చిలిపిగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సంధ్య కొంచెం అర్థం చేసుకుంది. లత వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలింది అని సంధ్యకు అర్థమయ్యింది. సంధ్య అని రాఘవ్ మెల్లగా పిలిచాడు. ఆమె అతని వైపు మెల్లగా తిరిగి చూసింది. మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను అన్నాడు రాఘవ్. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. చెప్పండి అంది. రాఘవ్ కాసేపు ఆగి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూసన్నాడు. మీరు మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నారా? ఆ ప్రశ్న విన్న వెంటనే సంధ్యకి గతం గుర్తుకొచ్చింది. అవమానం, కన్నీళ్లు, గెంటివేత ఇవన్నీ గుర్తుకొచ్చి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. నాకు భయం ఉంది అంది నిజాయితీగా. రాఘవ్ దగ్గరికి ఒక అడుగు ముందుకేసన్నాడు. భయం ఉండడం తప్పు కాదు, కానీ దానివల్ల మన జీవితం ఆగిపోకూడదు కదా. ఆ మాట ఆమెకి చాలా బలంగా అనిపించింది. నేను మీతో ఒక జీవితం నిర్మించాలి అని అనుకుంటున్నాను అన్నాడు రాఘవ్ నెమ్మదిగా. ఆ ఒక్క మాటతో సమయం కాసేపు ఆగిపోయినట్టుగా అనిపించింది. సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె గుండెలో రెండు భావాలు పోరాడుతున్నాయి. ఒకటి భయం, మరొకటి ఆశ. నాకు టైం కావాలి అంది చివరికి. రాఘవ్ తల ఊపాడు. ఎంత టైం అయినా తీసుకోండి, నేను వెయిట్ చేస్తాను అన్నాడు. ఆ సమాధానం ఆమె మనసులో ఒక ప్రశాంతతని నింపింది. రోజులు గడుస్తూ వచ్చాయి. సంధ్య తనతో తాను చాలా మాట్లాడుకుంది. గతాన్ని గుర్తు చేసుకుంది, వర్తమానాన్ని అర్థం చేసుకుంది, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించసాగింది. ఒకరోజు ఆమె లత దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది. నాకింకా జీవితం గురించిన భయం పోవడం లేదు అంది. లత ఆమె చేతిని పట్టుకొని, భయం పోవడం కాదు, దానిని దాటి మనమే ముందుకు వెళ్ళడం ముఖ్యం అంది. ఆ మాట ఆమెకు ఒక స్పష్టతనిచ్చింది. మరుసటి రోజు సంధ్య రాఘవును కలిసింది. మీరడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది అంది. రాఘవ్ కళ్ళల్లో ఒక ఆసక్తి మెరిసింది. నేనిప్పుడు మీరు అడిగిన దానికి రెడీగా ఉన్నాను అంది మెల్లగా. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ ముఖంలో ఒక నిజమైన ఆనందం కనిపించింది. థ్యాంక్ యూ అన్నాడు రాఘవ్. కానీ ఆ మాటలో కృతజ్ఞత కంటే ప్రేమే ఎక్కువగా ఉంది. కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరి పెళ్ళి చాలా సింపుల్గా జరిగింది. పెద్ద ఆర్భాటమేమీ లేదు, కానీ ప్రతి క్షణంలోనూ నిజమైన ఆనందం ఉంది. సంధ్య ఈసారి ఒక కొత్త భావనతో పెళ్లి మండపంలో కూర్చుంది. భయం అనేదే లేకుండా, గౌరవంతో. రాఘవ్ ఆమెకు మంగళసూత్రం కట్టినప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. కానీ ఈసారి అవి బాధతో వచ్చిన కన్నీళ్లు మాత్రం కాదు, సంతోషం వల్ల వచ్చిన కన్నీళ్లు. పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోయింది. రాఘవ్ ఎప్పుడూ ఆమెను గౌరవించాడు. ప్రతి చిన్న విషయంలోనూ ఆమె అభిప్రాయాన్ని అడిగాడు. సంధ్య కూడా తన ప్రేమతో, తన కేర్తో ఆ ఇల్లంతటినీ నింపేసింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు సంధ్య డాక్టర్ దగ్గరకు వెళ్ళింది చెకప్ కోసం. రిపోర్ట్ చూసి డాక్టర్ నవ్వుతూ అన్నారు, కాంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు అని. ఆ మాట విన్నప్పుడు సంధ్య కళ్ళల్లో ఆనందం ఉప్పొంగింది. ఆమె వెంటనే రాఘవ్ దగ్గరకు వెళ్ళింది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అంది ఉత్సాహంగా. రాఘవ్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి? మనకి బేబీ వస్తుంది అంది చిరునవ్వుతో సంధ్య. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. అతను వెంటనే ఆమెను హగ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు మెల్లగా. ఆ క్షణం వాళ్ళిద్దరి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సమయం గడుస్తోంది. సంధ్య ఒక ఆరోగ్యమైన బాబుకి జన్మనిచ్చింది. ఆ చిన్నారి నవ్వు ఆ ఇంట్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఒక పాప కూడా పుట్టింది. ఇప్పుడు సంధ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్, ఒక ప్రేమించే భార్య, ఒక గర్వించే తల్లి. కానీ జీవితం ఇంకా తనకొక పరీక్షను మిగిల్చింది. ఒకరోజు ఆమె ఇంటికి ఒక కవర్ వచ్చింది. ఆమె ఆ కవర్ని ఓపెన్ చేసి చూసింది. అది ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్. ఆ పేరుని చూసిన వెంటనే ఆమె చేతులు వణికాయి. ఆ పేరు ఎవరిదో కాదు, అర్జున్ది. అతనికి రెండో పెళ్లి జరగబోతుంది. కింద ఒక ప్రత్యేకంగా ఒక లైన్ ఉంది, స్పెషల్ ఇన్విటేషన్ టు సంధ్య అని. ఆమె కళ్ళల్లో ఒక కఠినమైన చూపు మెరిసింది. రాఘవ్ దగ్గరకొచ్చి అడిగాడు, ఏమైంది అని.
సంధ్య ఆ కార్డు అతని చేతికిచ్చింది. రాఘవ్ ఆ కార్డుని చదివి అర్థం చేసుకున్నాడు. సంధ్య, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అంటూ అడిగాడు. సంధ్య కాసేపు ఆలోచించింది. ఆమె మనసులో పాత గాయాలు మళ్ళీ మెదిలాయి. కానీ ఈసారి అవి ఆమెను బలహీనపరచలేదు. ఆమె మెల్లగా నవ్వింది. ఖచ్చితంగా వెళతాను అంది. ఆ ఒక్క మాటలో ఒక నిర్ణయం దాగుంది. ఒక ప్రతీకారం కూడా ఉంది. ముఖ్యంగా ఒక నిజం బయట పెట్టే సమయం వచ్చింది. పెళ్లి కార్డు టేబుల్ మీద అలాగే పడుంది. కానీ సంధ్య మనసులో మాత్రం అలజడి మెల్లమెల్లగా సర్దుమణుగుతోంది. ఒకప్పుడు ఆ పేరే విన్నా కూడా గుండె దడదడలాడేది. ఇప్పుడు అదే పేరు ఆమె ముందు ఒక పరీక్షలా నిలబడింది. ఆమె రాత్రంతా నిద్రపోలేదు. కిటికీ బయట చూస్తూ చాలాసేపు ఆలోచించింది. గతం ఒక్కొక్క సన్నివేశంగా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. అవమానం, కన్నీళ్ళు, ఆ గేటు బయటకు నడిచిన రోజు. కానీ ఆ జ్ఞాపకాల మధ్య ఇంకో చిత్రం కూడా ఉంది. రాఘవ్ చిరునవ్వు, తన పిల్లల నవ్వులు, తన కొత్త జీవితం. నేనిప్పుడు ఎవరు అని ఆమె తనని తానే ప్రశ్నించుకుంది. జవాబు స్పష్టంగా వచ్చింది. నేను ఆ రోజు ఓడిపోయిన అమ్మాయిని కాదు. మరుసటి రోజు ఉదయం సంధ్య అల్మారా ముందు నిలబడుంది. చీరలు, నగలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఆమె ఎంచుకోవాల్సింది కేవలం ఒక డ్రెస్ మాత్రమే కాదు, తన గౌరవం, తన గుర్తింపు. ఆమె ఒక ఎలిగెంట్ సిల్క్ చీర తీసుకుంది. అద్దం ముందు నిలబడి చూసుకుంది. కళ్ళల్లో కాన్ఫిడెన్స్ మెరిసింది. రాఘవ్ వెనక నుంచి వచ్చి చూసి నవ్వాడు. మీరిలా రెడీ అయితే పెళ్లిలో అందరూ మిమ్మల్నే చూస్తారు అన్నాడు చిలిపిగా. సంధ్య మెల్లగా నవ్వింది. ఈరోజు వాళ్ళకి నిజం తెలుస్తుంది అంది. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. మమ్మీ, మనం ఎక్కడికి వెళుతున్నాం అంటూ అడిగారు. సంధ్య వాళ్ళని దగ్గరికి తీసుకొని తల మీద ముద్దు పెట్టుకుంది. ఒక కథ ముగించడానికి వెళుతున్నాం అంది మెల్లగా. పెళ్లి హాలు వెలుగులతో మెరిసిపోతుంది. పెద్ద పెద్ద ఫ్లవర్ డెకరేషన్స్, అతిథుల సందడి. అర్జున్ పెళ్ళి ఒక ఈవెంట్లా జరుగుతుంది. అర్జున్ స్టేజ్ మీద కూర్చునున్నాడు. అతని ముఖంలో గర్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కొంచెం ఆతృత కూడా ఉంది. ఆమె వస్తుందా అనే ఆతృత అది. ఆ ఆలోచన అతని మనసులో తిరుగుతూనే ఉంది. అతను ఎందుకు ఆహ్వానం పంపించాడో అతనికి బాగా తెలుసు. తన గెలుపును చూపించుకోవడానికి, ఆమె ఓటమిని గుర్తు చేయడానికి. అంతలోనే హాల్ బయట ఒక లగ్జరీ కార్ ఆగింది. మొదట ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కారు డోర్ ఓపెన్ అయిన క్షణం అక్కడి గాలి ఒక్కసారిగా మారిపోయింది. ముందుగా దిగింది ఆ కారులోంచి ఒక చిన్న అబ్బాయి, ఆ తర్వాత ఒక చిన్న అమ్మాయి. వాళ్ళు స్టైలిష్గా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా కారులో నుంచి దిగింది సంధ్య. ఆమె అడుగు వేయగానే అందరి చూపులు ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాయి. ఆమె నడకలో ఒక గంభీరత ఉంది. ముఖంలో ఒక ప్రశాంతత, కళ్ళల్లో ఒక గెలుపు. ఆమె పక్కనే రాఘవ్ నడుస్తున్నాడు. సంధ్య చెయ్యి పట్టుకొని మరీ ముందుకు నడిపిస్తున్నట్టుగా నడుస్తున్నాడు రాఘవ్. హాల్లో చర్చలు మొదలయ్యాయి. ఆమె ఎవరు, చాలా రిచ్గా ఉంది అని కొంతమంది అంటున్నారు. కొంతమంది సంధ్యను గుర్తుపట్టారు. ఈ అమ్మాయి అర్జున్ మొదటి భార్య కదా అంటూ మాటల శబ్దం వినిపించింది. ఆ మాట వినగానే చాలామంది ఆశ్చర్యంగా చూశారు. అర్జున్ స్టేజ్ మీద నుంచే షాక్ అయ్యాడు. అతను ఊహించిన సంధ్య ఇది కాదు. అతను ఊహించినది ఓడిపోయిన, కన్నీళ్లు పెట్టుకునే అమ్మాయి. కానీ అతని ముందు నిలబడి ఉన్నది ఒక గెలిచిన మహిళ. సంధ్య నెమ్మదిగా స్టేజ్ వైపు నడిచింది. ప్రతి అడుగులోనూ గతం మీద ఒక గెలుపు ఉంది. స్టేజ్ దగ్గరికి చేరుకున్నాక అర్జున్ సంధ్యను చూసి బలవంతంగా నవ్వాడు. వచ్చావా నువ్వు అన్నాడు. సంధ్య ప్రశాంతంగా తల ఊపింది. నువ్వు పిలిచావు కదా, రావాల్సిందే అంది. ఆ మాటలో ఎలాంటి కోపమూ లేదు. కానీ ఒక గాఢమైన అర్థం ఉంది. అర్జున్ కొంచెం వ్యంగ్యంగా నవ్వాడు. ఎంత డ్రామా చేసినా నిజం మారదు కదా అన్నాడు. హాల్లో అందరూ మౌనం అయ్యారు. ఏ నిజం అని సంధ్య ప్రశాంతంగా అడిగింది. అర్జున్ గట్టిగా అన్నాడు, నువ్వు గొడ్రాలివి అన్న నిజం. ఆ ఒక్క మాటతో అక్కడి గాలి గట్టిగా నిలిచిపోయింది. చాలామంది అసహనంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. సంధ్య కాసేపు నిశ్శబ్దంగా అతన్ని చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక కఠినమైన వెలుగు మెరిసింది. ఆమె మెల్లగా స్టేజ్ మీద ఉన్న మైక్ తీసుకుంది. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ఒక బలమైన కారణమే ఉంది. అది స్పష్టంగా అందరూ శ్రద్ధగా వినసాగారు. నిజం చెప్పడానికి అందామె. ఆమె బ్యాగ్లో నుంచి ఒక ఫైల్ తీసింది. మొదటిది అని చెప్పి ఒక రిపోర్ట్ చూపించింది.
ఇది నా మెడికల్ రిపోర్టు, నాకు ఎలాంటి సమస్య లేదు. హాల్లో చర్చలు మొదలయ్యాయి. ఆమె తన ఇద్దరు పిల్లల వైపు చూపిస్తూ అంది, నేను ఈరోజు ఈ ఇద్దరు పిల్లలకి తల్లిని అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంతో చూశారు. అర్జున్ ముఖం కాస్త మారింది, కానీ ఇంకా తన అహంకారం తగ్గలేదు. అది తర్వాత సంగతి. కానీ అప్పట్లో అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా సంధ్య అతన్ని ఆపింది. ఇంకా ఉంది, నేను మాట్లాడడం పూర్తవ్వలేదు, ఇంకో విషయం నేను మాట్లాడాలి అంది. ఆమె మరో డాక్యుమెంట్ని బయటకు తీసింది. ఇది అని చెప్పి కాసేపు ఆగింది. ఇది అర్జున్ వర్మ మెడికల్ రిపోర్టు. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏమిటిది అని కంగు తిన్నాడు. సంధ్య గట్టిగా అంది, ప్రాబ్లం నాలో లేదు, అతనిలో ఉంది. డబ్బుతో దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూశాడు, నింద నా మీద వేయాలని చూశాడు. ఆ మాట వినగానే హాల్లో ఒక్కసారిగా గుసగుసలు పెరిగిపోయాయి. అందరూ అర్జున్ వైపు చూశారు. అతని ముఖం తెల్లగా మారిపోయింది, మాటలు కూడా రావడం లేదు. సంధ్య ముందుకొచ్చి నేరుగా అతని కళ్ళల్లోకి చూసింది. నువ్వు నన్ను అందరి ముందు అవమానించావు, గొడ్రాలని ముద్ర వేశావు అంది నెమ్మదిగా. కానీ నేను నా గౌరవం తిరిగి సంపాదించుకున్నాను. ఆమె గొంతు కొంచెం వణికింది, కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు. ఈరోజు నేను నిన్ను అవమానించడానికి రాలేదు, నిజాన్ని అందరి ముందు చూపించడానికొచ్చాను అంది. ఆ మాటతో అర్జున్ తల వంచుకున్నాడు. అతని జీవితంలో అది అతిపెద్ద ఓటమి. సంధ్య మైక్ పక్కన పెట్టేసి వెనక్కి తిరిగింది. రాఘవ్ దగ్గరకు వెళ్ళి నిలబడింది. పిల్లలు ఆమె చేతిని పట్టుకున్నారు. ఆ క్షణం ఆమె నిజంగా గెలిచింది. ఆమె నడుస్తూ హాల్ బయటికి వెళ్ళింది. ఎవ్వరూ ఆపలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే అందరూ అక్కడ కనబడుతున్న నిజాన్ని చూశారు. బయటకొచ్చాక చల్లటి గాలి మెల్లగా ఆమె ముఖాన్ని తాకింది. ఆమె లోపల ఒక భారంలా ఉన్నది పూర్తిగా తీరిపోయింది. రాఘవ్ మెల్లగా అడిగాడు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు అని. సంధ్య ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు నేను పూర్తిగా ఫ్రీ అంది. ఆమె పిల్లల్ని చూసి రాఘవ్ చేతిని పట్టుకొని ముందుకు నడిచింది. ఈసారి ఎక్కడికో కాదు, తన కోసం నిర్మించుకున్న తన జీవితంలోకి. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు, ఎందుకంటే ఆమె గతం ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు మిగిలింది రాఘవ్తో, తన ఇద్దరు పిల్లలతో ఒక సంతోషకరమైన జీవితం మాత్రమే. సంధ్య తన జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు భరించినప్పటికీ తను చిన్నప్పటి నుంచి కోరుకున్నట్టుగా, కలలు కన్నట్టుగా తన జీవితాన్ని ఎంతో గౌరవంగా మార్చుకుంది సంధ్య. రాఘవ్ ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టిన నిజం ఇప్పుడు అందరి ముందు బట్టబయలయ్యింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. అంతేకాకుండా నేను ఈ నెల నుంచి ప్రతి నెల ఒక 5గురికి గివేవే ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. నన్ను అభిమానించే వాళ్ళకి అదొక చిన్న గ్రాటిట్యూడ్ లాగా మీరు ఖచ్చితంగా నేను ఈ నెలలో పోస్ట్ చేసే ప్రతి స్టోరీకి, ఏ స్టోరీ కిందైనా పర్వాలేదు, కామెంట్స్ చేసి మన ఛానల్ గురించిన మీ అభిప్రాయాలని తెలియజేయండి. ఈ గివేవేకి మీ సహకారం నాకు చాలా అవసరం అండి. మరొక మంచి కథతో నేను మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.